ప్రభు పేరిట దేవుని బిడ్డని మీ అందరికీ కృప కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చాలా సందర్భాలలో ఏమి కోరుకుంటాం తెలుసండి? నాకు పుట్టినటువంటి నా పిల్లలను దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడా? ఇప్పటికే నా పిల్లలు చెడు వ్యసనాలకు వారు బానిసలైపోయి ఉన్నారు, వారు పాపములో పడిపోయి ఉన్నారే, అయ్యో అని చెప్పి తలబాదుకొని బోధించేటువంటి తల్లిదండ్రులు లేకపోలేదు. పిల్లలు పాడైపోతున్నారంటే కారణము ఎవరో కాదండి, తల్లిదండ్రులే. ఎందుకంటే వాక్యం ఏమంటుందో తెలిసిన ఇర్మీయా గ్రంథంలో ఉంటుంది, తండ్రుల దోషము అంటే తల్లిదండ్రుల దోషమట వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేస్తాడట. నీ పిల్లలు పాడైపోవడానికి గల కారణము తల్లిదండ్రులుగా మీరు. వాక్యం ఏమంటుందో తెలుసండి, సామెతలు 22 అధ్యాయంలో ఉంటుంది, బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము, వాడు వృద్ధుడైనప్పుడు వృద్ధుడైనప్పుడట ఆ త్రోవ నుంచి తొలగిపోడు. అది మనం నేర్పించకపోతే ఆ పిల్లలు పాడైపోతారు. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు పిల్లలు పాడైపోయి చెడు వ్యసనాలకు పాపానికి వారు బానిసలై ఉండి, ఇప్పుడు నా పిల్లలు ఎప్పుడు మార్చబడతారని చెప్పి ప్రార్థన చేస్తే ఉపయోగం ఉంటుందా? ఉపయోగం అయితే ఉంటుంది. ఎప్పుడో తెలిసినా నువ్వు దేవుని వైపు తిరిగి నీ తప్పు నువ్వు తెలుసుకొని పశ్చాత్తపడి నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తే అప్పుడు నీకు పుట్టినటువంటి నీ పిల్లలను ఆయన ఆశీర్వదిస్తాడు. మనం ఏమని చెప్తామో తెలుసండి, నా పిల్లలను యెఫ్తా కుమార్తె వల్ల ఆశీర్వదింపబడాలి, నా పిల్లలు సమూయేలు ప్రవక్తలాగా ఉండాలి, యెషయా ప్రవక్తలాగా ఉండాలి, పౌలు గారిలాగా ఉండాలి, పలానా దైవజనులాగా ఉండాలి నా పిల్లలని మనం ఎంతో ఆశపడతాం. ఆశపడటం తప్పు కాదండి. ఆ పిల్లలను సరైనటువంటి పద్ధతిలో మనం పెంచకపోతే ఆ దోషము మన మీద ఉంటుందని వాక్యం ఉంటుంది. మరి నీకు పుట్టినటువంటి నీ పిల్లలను ఆశీర్వదించాలంటే నీవు నీ పిల్లల కొరకు బాల్యము నుండియే వారిని నడిపించేటువంటి త్రోవలు నడిపించుము. వారు వృద్ధులైనా కూడా ఆ త్రోవ నుంచి వారు తొలగిపోరు, వారు ఆశీర్వదింపబడతారు. నిత్యము నా యేసయ్య నీ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీకు పుట్టిన వారిని ఆశీర్వదించదను అని మీరు మాకు ప్రామిస్ చేసి ఉన్నారు తండ్రి. నీ బిడ్డలు ప్రభువా, వారికి ఉన్నటువంటి పిల్లలు ఎటువంటి వ్యసనాల్లో ఉన్నారో మీరు విడిపించండి తండ్రి. వారి పిల్లలను ఆయన చక్కగా ఆత్మీయంగా దేవుని మందిరం వెళుతూ ఉండగా వారి యొక్క ఆత్మీయ క్షేమాన్ని బట్టి వారిని ఆశీర్వదించండి, ఆత్మీయంగా బలపరచండి. ఉన్నతమైన నీ కృపకు యోగ్యులుగా మలిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.